సర్వే ఇప్పుడు థర్డ్ క్లాస్ వారికి జరగబోతుంది. లాంగ్వేజ్ మరియు మ్యాథ్స్కి ఈ ఎఫ్ఎల్ఎస్ సర్వేలో ప్రశ్నలు ఉంటాయి. లాంగ్వేజ్లో 11 క్వశ్చన్స్, మ్యాథ్స్కి 11 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్కి 3 పాయింట్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 3 పాయింట్స్ చొప్పున టోటల్గా 33 పాయింట్స్కి ఈ ఎగ్జాము ఉంటుంది. కావాలంటే తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ కూడా ఉన్నాయి. సాధారణంగా ఇంగ్లీష్ మరియు మ్యాథ్స్కి ఎగ్జామ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. పాఠశాల ప్రస్తుతానికి ఇంగ్లీష్ ఈ ఎఫ్ఎల్ఎస్ సర్వేలో ప్రశ్నలు ఏ విధంగా అడగబోతున్నాడు, ఏ టాపిక్స్కి ప్రాతినిధ్యం ఇస్తున్నాడు అనేది ఒకసారి మనం గమనిద్దాం. క్వశ్చన్స్ మనకి అక్కడ ఆ క్వశ్చన్ పేపర్లో ఈ లెర్నర్కి ఇచ్చిన హెడ్డింగ్ ఎఫెక్టివ్ కమ్యూనికేటర్ అంటే లాంగ్వేజెస్లో లెర్నర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ యొక్క స్థాయిని తెలుసుకోవటానికి రూపొందించిన ప్రశ్నలు. అందుకే ఆ ప్రశ్నల యొక్క కోడ్ ఈసీ అని మనం చూస్తున్నాం. EC01, EC02 ఈ విధంగా ప్రశ్నలను కోడ్ చేశారు. మ్యాథ్స్కి సంబంధించి లెర్నర్ని ఇన్వాల్వ్డ్ లెర్నర్గా కోడ్ చేశారు. అంటే IL అనే కోడ్తో ప్రశ్నలు ఉంటాయి. IL01, IL02 ఈ విధంగా ప్రశ్నలు కోడ్ ఉంటుంది. చూద్దాము. ఇంగ్లీష్లో టోటల్గా మనకి 9 క్వశ్చన్స్గా ఉన్నాయి, కానీ ఇవి టోటల్ 11 క్వశ్చన్స్. కారణం ఏంటంటే 7th క్వశ్చన్ 7A 7Bగా, 8th క్వశ్చన్ 8A 8Bగా స్టోరీ బేస్డ్ క్వశ్చన్స్గా మనం ఇక్కడ వీటిని చూస్తున్నాము. మ్యాచ్ పిక్చర్ విత్ సెంటెన్స్, ఇది ఇంగ్లీష్ అయినా తెలుగుకు సంబంధించిన ప్రశ్న ఒకవేళ తెలుగుదైనా ఈ విధంగానే ఉంటాయి. ఫస్ట్ది మ్యాచ్ పిక్చర్ విత్ సెంటెన్స్ అంటే ఒక సెంటెన్స్. ఇక్కడ ఇంకొక విషయం ఏమని చెప్పాలంటే, ఇన్విజిలేటర్గా బయట నుంచి వచ్చేవాళ్ళు చదివి వినిపించాల్సినవి కొన్ని ఉన్నాయి. ఇది ఫస్ట్ దాంట్లో ఇన్విజిలేటర్ ఆ సెంటెన్స్ని చదువుతాడు. అదేవిధంగా ఈ సెకండ్ క్వశ్చన్ కూడా ఇన్విజిలేటర్ చదువుతాడు. మ్యాచ్ పిక్చర్ విత్ సెంటెన్స్, ఈ ఫస్ట్ క్వశ్చన్లో మొత్తం 5 పిక్చర్స్ ఉంటాయి. టోటల్గా 3 పాయింట్స్ ఉంటాయి. 5 పిక్చర్స్కి కలిపి 3 పాయింట్సే ఉంటాయి. ఇక్కడ ఆ ఇన్విజిలేటర్ సెంటెన్స్ని చదవటం జరుగుతుంది. ఫార్మర్ ఈజ్ గోయింగ్ టు ద ఫీల్డ్ అని ఒకవేళ సెంటెన్స్ని చదివితే ఆ సెంటెన్స్కి సంబంధించిన 4 పిక్చర్స్ కింద ఉంటాయి. ద కరెక్ట్ పిక్చర్ని లెర్నర్ అంటే స్టూడెంట్ సెలెక్ట్ చేస్తే అక్కడ పాయింట్ ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా 5 పిక్చర్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ క్వశ్చన్. తర్వాత రెండో క్వశ్చన్ వచ్చి లిజన్ అండ్ సే ద సౌండ్. ఇక్కడ మొత్తం 12 వర్డ్స్ని ఇన్విజిలేటర్ గారే చదువుతారు. చదివిన తర్వాత ప్రతి వర్డ్లో స్టూడెంట్ మొదటి 6 వర్డ్స్లోనేమో స్టార్టింగ్ సౌండ్, తర్వాత 6 వర్డ్స్లోనేమో ఎండింగ్ సౌండ్ అడుగుతారు. సో ఆ సౌండ్ ఫోనిక్ సౌండ్ని చెప్పాలి. ఉదాహరణకి సైకిల్లో మొదటి శబ్దం ఏంటి, ఆ విధంగా అడుగుతారు. ప్యారెట్లో మొదటి శబ్దం ప అని స్టూడెంట్ చెప్పాలి. ప్యారెట్ అనేమో ఇన్విజిలేటర్ చదివి వినిపిస్తారు. అదేవిధంగా లారీ అని చదివినప్పుడు చివరి శబ్దాన్ని బట్టి ఆ లెటర్ ఏంటో చూపించమన్నప్పుడు మనం కరెక్ట్గా స్టూడెంట్ చూపించాలి. ఈ విధంగా సెకండ్ క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు. ఇక్కడ కూడా మొత్తం 12 వర్డ్స్ని చదివి వినిపిస్తారు. మ్యాక్సిమం పాయింట్ 3 పాయింట్స్. తర్వాత రీడ్ లెటర్స్. ఈ రీడ్ లెటర్స్ అనేది కూడా స్టూడెంట్ ఆల్ఫబెట్ లెటర్స్ని అక్కడ ఆల్రెడీ ఉన్న లెటర్స్ని చదవాలి. ఈ విధంగా లెటర్స్ ఉంటాయి. స్టూడెంట్ వాటిని చదివి వినిపిస్తాడు. మొత్తం 100 లెటర్స్ ఉంటాయి. ఈ 100 లెటర్స్కి 3 మ్యాక్సిమం పాయింట్స్ ఇచ్చారంటే లెస్ దాన్ 80, గ్రేటర్ దాన్ 80 ఈ విధంగా అక్కడ స్కేల్ ఆఫ్ పాయింట్స్ని
డిసైడ్ చేసి పాయింట్స్ ఇస్తారు. నెక్స్ట్ రీడ్ వర్డ్స్. ఇక్కడ వర్డ్స్ కూడా 50 వర్డ్స్ ఇచ్చారు. ఆ వర్డ్స్ కూడా స్టూడెంట్ చదవాలి. ఇక్కడ కూడా త్రీ మ్యాక్సిమం పాయింట్స్ ఉన్నాయి. ఈ వర్డ్స్ని స్టూడెంట్ చదువుతారు. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఈ 5th క్వశ్చన్లో మనం గమనిస్తే నాన్ సెన్స్ వర్డ్స్ అని ఉన్నాయి. నాన్ సెన్స్ వర్డ్స్ అంటే ఇక్కడ ఇవి కూడా 50 వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు మనం చూసిన ప్రతిదీ కూడా స్టూడెంట్ కంటిన్యూస్గా ఫ్లోగా చదువుతున్నాడా లేదా అనేది గమనిస్తారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నాన్ సెన్స్ వర్డ్స్ అంటే ద వర్డ్స్ విచ్ హ్యావ్ నో మీనింగ్, ద వర్డ్స్ విచ్ ఆర్ నాట్ యూస్డ్ ఇన్ డైలీ లైఫ్, నాన్ మీనింగ్లెస్ వర్డ్స్. అంటే ఏదో ఒక పదాన్ని ఇలా ఇచ్చేసి ఆ పదాన్ని చదవమంటారు అనమాట. ఫే అలా. ఈ తర్వాత ఇలా ఇచ్చారు నెట్, తర్వాత ZIG. ఈ ZIG కాదు, ZIM. ఇది అర్థవంతమైన పదం అయినా అవ్వకపోయినా పూర్తిగా స్టూడెంట్ దాన్ని చదవాలి, జిమ్ అని చదవాలి. కానీ ఇండివిజువల్గా లెటర్స్ని చెప్పకూడదు. ZIM అని కాకుండా జిమ్ అనాలి. సో ఈ విధంగా సెన్స్ అంటే మీనింగ్లెస్ వర్డ్స్ని కూడా కంప్లీట్గా పూర్తిగా చదవగలిగేటట్టుగా ఇక్కడ క్వశ్చన్ని ఇచ్చారు. ఇది కూడా 3 మ్యాక్సిమం పాయింట్స్ విత్ స్కేలింగ్. 50 వర్డ్స్ ఉంటాయి. తర్వాత మ్యాక్సిమం ఎన్ని చదువుతారో దాన్ని బట్టి అక్కడ పాయింట్స్ ఇస్తారు. నెక్స్ట్ మ్యాచ్ సెంటెన్స్ విత్ పిక్చర్. ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ ఇన్విజిలేటర్ చదివి వినిపించారు సెంటెన్స్ని, పిక్చర్కి స్టూడెంట్ మ్యాచ్ చేశాడు. ఇక్కడ ఇన్విజిలేటర్ వర్డ్ ఆ పదాన్ని చదివారు, ఆ వర్డ్ని చదివితే స్టూడెంట్ ఆ సౌండ్ని బట్టి లెటర్ని చెప్పాడు. ఇక్కడ ఈ 2 చోట్ల ఇన్విజిలేటర్ సహాయపడ్డారు. కానీ ఇక్కడ మాత్రం సేమ్ మ్యాచ్ సెంటెన్స్ విత్ పిక్చర్ దగ్గర ఇక్కడ స్టూడెంటే సెంటెన్స్ చదువుకోవాలి, స్టూడెంటే సెంటెన్స్ చదువుకోవాలి. ఆ సెంటెన్స్ ఏ పిక్చర్కి మ్యాచ్ అవుతుందో కూడా స్టూడెంటే చేసుకోవాలి. ఇది ఇండివిజువల్ యాక్టివిటీ. రీడ్ లెటర్స్ ఇండివిజువల్ యాక్టివిటీ, వర్డ్స్ ఇవన్నీ ఇండివిజువల్ యాక్టివిటీస్. తర్వాత రీడ్ స్టోరీ. ఈ స్టోరీని కూడా స్టూడెంటే చదవాలి. ఇక్కడ 70 వర్డ్స్తో ఉన్న ఈ స్టోరీని స్టూడెంట్ ఎంతవరకు చదువుతాడో చెక్ చేసి పాయింట్స్ 3 వరకు ఇస్తారు. సేమ్ ఇక్కడ ఏ స్టోరీ అయితే చదివారో అదే స్టోరీకి సంబంధించిన క్వశ్చన్స్కి 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఇక్కడ కూడా 3 పాయింట్స్ ఉన్నాయి. తర్వాత మరలా ఇంకొక స్టోరీ, ఈ స్టోరీని కూడా ఇండివిజువల్గా లెర్నరే చదవాలి. ఇది 64 వర్డ్స్తో కూడిన స్టోరీ. ఇది కూడా మ్యాక్సిమం 3 పాయింట్స్ వరకు స్కేలింగ్ ఉంది. సో 7A, 7B, 8A, 8B పూర్తిగా స్టోరీ బేస్డ్ క్వశ్చన్స్. సో ఇంకా 8th క్వశ్చన్ 8B కూడా అయిపోయాక చివరిగా 9th క్వశ్చన్ మిగిలింది. ఈ 9th క్వశ్చన్ కూడా ఇండివిజువల్ క్వశ్చనే. ఇక్కడ 3 సెంటెన్సెస్ని స్టూడెంట్ రాయాలి. ఇక్కడ ఒక పిక్చర్ని డిస్ప్లే చేస్తే, ఉదాహరణకు ఇక్కడ ఒక చెట్టు ఉండి ఆ చెట్టు కింద పిల్లలు ఆడుకుంటున్న ఒక పిక్చర్ ఉంటే ఆ పిక్చర్ని డిస్ప్లే చేసినప్పుడు ఆ పిక్చర్కి తగినట్లుగా స్టూడెంట్ సెంటెన్సెస్ని తానే స్వయంగా ద స్టూడెంట్ హ్యావ్ టు ఫ్రేమ్ ద మీనింగ్ఫుల్ సెంటెన్స్ బై అబ్జర్వింగ్ ద పిక్చర్ డిస్ప్లేడ్. ఇక్కడ ఈ పిక్చర్ని చూసి స్టూడెంట్ తనకు ఎంతవరకు ఫ్రేమ్ చేయగలుగుతాడో సొంతంగా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయగలగాలి. దే ఆర్ ప్లేయింగ్. ఇక్కడ మనం చూస్తే దే ఆర్ ప్లేయింగ్, ఇక్కడ ఒక వర్బ్ కూడా మనకి కనిపిస్తుంది. సో ఈ విధంగా స్టూడెంట్ తన సెంటెన్స్లో వర్బ్ని, నౌన్ని, ప్రొనౌన్ని ఉపయోగించాడా లేదనేది కూడా వాళ్ళు చూస్తున్నారు. సో ఈ విధంగా మనకి టోటల్గా 11 క్వశ్చన్స్ ఈ ఇంగ్లీష్ ఎగ్జామ్లో
ఉన్నాయి. టోటల్‌గా 33 పాయింట్స్ స్కేలింగ్‌కి ఉంటాయి. ప్రతి క్వెషను కూడా ఎఫెక్టివ్ కమ్యూనికేటర్ అనే కోడ్‌తో కమ్యూనికేటర్ అనే థీమ్‌తో నడుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఇంగ్లీష్‌కి సంబంధించిన ఎఫ్ఎల్ఎస్ సర్వేకి సంబంధించిన క్వెషన్స్ యొక్క స్వభావం. నెక్స్ట్ మనం మ్యాథ్స్‌కి సంబంధించినది చూద్దాము. ఓకే టీచర్స్, ఇప్పుడు మనం మ్యాథ్స్‌కి సంబంధించినది చూద్దాం. మ్యాథ్స్‌లో కూడా టోటల్‌గా 11 క్వెషన్స్ ఉంటాయి. 33 పాయింట్స్. ప్రతి క్వెషన్‌కి కూడా ఈక్వల్‌గా 3 పాయింట్సే ఇచ్చారు. సో, ఇప్పుడు మనం ఒకసారి ప్రతి క్వెషన్‌ని చూద్దాం. ఇక్కడ నెంబర్ 9 అని ఉన్నా గానీ ఫిఫ్త్ క్వెషన్‌కి ఏబీ, సిక్స్త్ క్వెషన్‌కి ఏబీ ఉండటం వల్ల ఈ విధంగా ఉంది. కానీ టోటల్‌గా 11 క్వెషన్స్ ఉన్నాయి. ఓకే టీచర్స్, ఇప్పుడు మనం ఈ ప్రశ్నలన్నీ చూద్దాం. ఈ ప్రతి ప్రశ్న కూడా మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా ఇన్వాల్వ్డ్ లెర్నింగ్ అనే థీమ్‌తో వెళ్తున్నాయి. ఈ ప్రశ్నలు ఫ్రేమ్ చేయబడ్డాయి. సో, అందుకే ఐఎల్ అనే కోడ్‌తో ప్రతి క్వెషను ఉంటుంది. ఓకే, నౌ వి విల్ గో టు ఫస్ట్ క్వెషన్. రీడ్ అవుట్ ద నెంబర్స్ అనే టాపిక్ మీద 16 నెంబర్స్‌ని చదవగలగాలి. మ్యాక్సిమం 3 పాయింట్స్. ఈ రీడ్ అవుట్ ద నెంబర్స్ అనేవి 0 to 999 వరకు ఉన్నాయి. ఇక్కడ కేవలం నెంబర్స్‌ని ఓరల్‌గా స్టూడెంట్ ఇండివిజువల్‌గా చదివి వినిపించాలి. దెన్ నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాము. నెక్స్ట్ క్వెషన్‌లో సెకండ్ క్వెషన్‌లో కంపేర్ ద పెయిర్ ఆఫ్ నెంబర్స్. ఇక్కడ పెయిర్ ఆఫ్ నెంబర్స్ అని ఉంది. సో, ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇక్కడ మనకి ఒక టేబుల్ లాగా ఇక్కడ మొత్తం 10 నెంబర్ పెయిర్స్‌నైనా కంపేర్ చేయగలగాలి. డిఫరెన్షియేషన్ గ్రిడ్ లాగా ఒక టేబుల్ ఇచ్చి, ఈ విధంగా ఒక టేబుల్ ఇచ్చి, ఆ టేబుల్‌లో ఇక్కడ 6, ఇక్కడ 7, ఇక్కడ 8, ఇక్కడ 9. ఇప్పుడు ఈ 6, 7ని కంపేర్ చేయాలి. విచ్ వన్ ఈస్ ద బిగ్గర్ అమాంగ్ దెమ్? విచ్ వన్ ఈస్ ద లార్జర్ అమాంగ్ దెమ్? 7 ఈస్ ద లార్జర్. విచ్ వన్ ఈస్ ద స్మాలర్ అమాంగ్ దిస్ 2? 8 ఈస్ స్మాలర్. ఈ విధంగా అడిగిన క్వెషన్‌కి ఓరల్‌గా సమాధానం చెప్పాలి. ఇది ఓరల్‌గా చెప్పేది, ఇది కూడా ఓరల్‌గా కంపారిజన్ చెప్పేది. ఇక్కడ 10 పెయిర్స్‌కి సమాధానం చెప్పాలి. ఇక్కడ 16 నెంబర్స్‌ని చదవగలగాలి. నెక్స్ట్ మనం మ్యాథ్స్ ఇన్ లైఫ్ సిచ్యుయేషన్ అనేది ఇక్కడ ఇన్విజిలేటర్ క్వెషన్ అడగటం జరుగుతుంది. ఇక్కడ ఇన్విజిలేటర్ క్వెషన్ అడిగితే ఓరల్‌గా సమాధానం ఇవ్వటం జరుగుద్ది. ఇక్కడ మనం ఫ్యాక్ట్స్ అనే పదాన్ని చూస్తున్నాం. ఫ్యాక్ట్స్ అంటే డైరెక్ట్‌గా 5 + 1 = హౌ మచ్ అంటే 6. ఇది ఫ్యాక్ట్ బేస్డ్ క్వెషన్‌గా టోటల్‌గా 8 క్వెషన్స్ ఉంటాయి. 3 పాయింట్స్. సో, నెక్స్ట్ క్వెషన్ మ్యాథ్స్ ఇన్ లైఫ్ సిచ్యుయేషన్‌లో ఈసారి వర్డ్ ప్రాబ్లమ్. ఇదివరకు నేను చెప్పినట్లుగా ఈ వర్డ్ ప్రాబ్లమ్ కూడా నీ దగ్గర 5 రూపీస్ ఉంటే 1 రూపీ ఇస్తే టోటల్‌గా ఎంత అయినాయి? లేకపోతే ఒక బుక్ కొనటానికి 10 రూపీస్ అయితే నువ్వు 20 రూపీస్ నోట్ ఇస్తే నీకు ఇంకా ఎంత వస్తాయి? ఈ విధంగా వర్డ్ ప్రాబ్లమ్‌లో మనం ప్లస్ అండ్ మైనస్ కి సంబంధించిన ఎడిషన్, సబ్ట్రాక్షన్‌కి సంబంధించిన 6 క్వెషన్స్ ఉంటాయి. వీటికి కూడా ఓరల్‌గా ఆన్సర్ చెప్తే సరిపోతుంది. ఈ ఫ్యాక్ట్ క్వెషన్స్ కూడా ఓరల్‌గా. ఈ పైనున్న మొత్తం కూడా ఓరల్ ఆన్సర్స్ ఇస్తే సరిపోతుంది. ఓకే, నౌ వి విల్ గో ఫర్ ఫిఫ్త్ క్వెషన్. ఫిఫ్త్ క్వెషన్‌లో మనం మల్టిప్లికేషన్ అని చూస్తున్నాం. ఈ మల్టిప్లికేషన్‌లో కూడా మనకు ఒక గ్రిడ్ ఇస్తారు. ఈ గ్రిడ్‌లో ఇక్కడ ఇంటూ సింబల్ ఉండి ఇక్కడ 3, ఇక్కడ వేరే నెంబరు వేసుకుందాం. ఉదాహరణకు ఇక్కడ 3, 4, 5, 6 వేశాను. ఇక్కడ ఉన్న కాలంలో ఆన్సర్స్ ఇన్విజిలేటరే చేస్తారు. ఫస్ట్ ఎగ్జాంపుల్గా 3 × 3 9, 4 3s are 12, 5 3s are 15, 6 3s are 18. ఈ విధంగా ఇన్విజిలేటర్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ 4 కాలమ్స్ని లెర్నర్ లేదా స్టూడెంట్ కంప్లీట్ చేయాలి. సో, అందుకే ఈ 4 కాలమ్స్ని చేయటానికే ఇక్కడ మనకి 4 క్వెషన్స్ అని ఇచ్చారు. సో, ఇది మల్టిప్లికేషన్కి సంబంధించిన టాపిక్. నెక్స్ట్ డివిజన్లో మనం బండిల్ ఆఫ్ స్ట్రాస్ అనే టాపిక్ని తరల్ అనే దాంట్లో కూడా మనం
టర్ల్ అనే ప్రోగ్రాంలో కూడా మనం చూస్తున్నాం కదా, టెక్స్ట్ బుక్లో కూడా ఇవి ఉన్నాయి కదా. ఇక్కడ బండిల్ ఆఫ్ స్ట్రాస్ అంటే ఇప్పుడు ఈక్వల్గా షేర్ చేయాలి. ఉదాహరణకు ఒక 20 స్ట్రాస్ ఉన్నాయి. ఈ అమాంగ్ ద 20 స్ట్రాస్ ఐ వాంట్ టు మేక్ దమ్ 4 ఈక్వల్ పార్ట్స్ అని ఇన్విజిలేటర్ చెప్పినప్పుడు 4 ఈక్వల్ పార్ట్స్గా చేయాలి. 4 ఈక్వల్ పార్ట్స్ అంటే ఒక్కొక్క దానికి ఎంత వస్తాయో స్టూడెంట్ చెప్పాలి. 5 5 5 5 ఈ విధంగా స్టూడెంట్ ఓరల్గా ఆన్సర్ చెప్పాలి. సో ఇది కూడా ఓరల్గానే చెప్పేది. మల్టిప్లికేషన్ ఓరల్గా చెప్పేది, ఇది కూడా ఓరల్. ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఓరల్గా ఆన్సర్స్ చెప్తే సరిపోయేవే. తర్వాత నెక్స్ట్ 6A క్వశ్చన్, క్లాక్స్ అండ్ టైం. క్లాక్స్ అండ్ టైంలో మనకి 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ క్లాక్కి సంబంధించి ద లాంగ్ నీడిల్, ద లాంగ్ వన్ రిప్రజెంట్స్ లేదా ద షార్ట్ వన్ రిప్రజెంట్స్ ద వాట్ ఈస్ ద టైమ్ నౌ, ఆ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం మెజర్మెంట్స్ అనే దాంట్లోకి వస్తే ఇక్కడ మీటర్, లీటర్, గ్రామ్, హ్యాండ్ స్పాన్ అని ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ డిస్టెన్సెస్ కానీ, అదేవిధంగా కెపాసిటీ కానీ, తర్వాత నాన్ యూనిట్ మెజర్మెంట్స్ కానీ అడిగే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక స్కేల్ మీద ఒక పెన్సిల్ని ఈ విధంగా పరిచి కరెక్ట్గా ఎంత ఉన్నది దీని కొలత అనేది చెప్పగలగాలి. ఉదాహరణకు అక్కడ 10 సెంటీమీటర్స్కి ఉంటే చెప్పగలగాలి. ఇక్కడ 0కి కరెక్ట్గా అలైన్ చేశాడా లేదా అనేది కూడా గమనిస్తారు. సో ఈ విధంగా ఈ మెజర్మెంట్స్ అనే దానికి సంబంధించి 3 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఫ్రాక్షన్స్. ఈ ఫ్రాక్షన్స్ పిక్చర్ ద షేప్స్ అంటే ఈ ఫ్రాక్షన్స్లో ఆల్రెడీ మనకి షేప్స్ ఇస్తారు. ఈ షేప్స్లో కలర్ ద హాఫ్ పార్ట్ ఆఫ్ గివెన్ షేప్ అన్నప్పుడు హాఫ్ పార్ట్ని ఈ స్టూడెంట్ షేప్ చేసాడో లేదో చూస్తారు. లేదంటే ఆల్రెడీ ఒక షేప్ ఈ విధంగా షేడ్ చేసేసిన షేప్ ఇచ్చి వాట్ ఈస్ ద షేడెడ్ పార్ట్, హౌ మచ్ పార్ట్ ఆఫ్ ద పిక్చర్ ఈజ్ షేడెడ్ అని అడిగినప్పుడు 1/4 అని స్టూడెంట్ చెప్పగలగాలి. అది ఫ్రాక్షన్స్. నెక్స్ట్ 8th వన్ ప్యాటర్న్స్. ప్యాటర్న్స్లో నెంబర్స్, సింబల్స్, పిక్చర్స్ ఇవన్నీ ఆ టీచర్స్కి ఇవి తెలుసు. నెంబర్ ప్యాటర్న్స్ 1 2 1 2 3 4 5 అని ఇచ్చిన చేయగలగాలి, లేదా 2 టేబుల్లో ఇచ్చినవి చేయగలగాలి. సింబల్స్, అదేవిధంగా పిక్చర్స్. ఇవి 8 క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ చివరిగా డేటా హ్యాండ్లింగ్. డేటా హ్యాండ్లింగ్ అంటే ఉదాహరణకు ఇక్కడ ఒక కార్ ఇచ్చి ఒక కార్ లాంటి ఒక పిక్చర్ ఇచ్చి ఈ కారు ఎంతమంది కొన్నారు అంటే ఇక్కడ కొంతమంది జెంట్స్, కొంతమంది లేడీస్, ఫీమేల్ పిక్చర్స్ కూడా ఇచ్చి ఇప్పుడు క్వశ్చన్ అడుగుతారు. హౌ మెనీ జెంట్స్ హ్యావ్ బాట్ ద కార్, హౌ మెనీ బాయ్స్ లైక్ ద కార్ 3, హౌ మెనీ గర్ల్స్ లైక్ ద కార్ 3. ఈ విధంగా